ఇందాక మీ పిల్లలతో మాట్లాడినప్పుడు ఎస్పెషల్లీ ఆడపిల్లలు వాళ్ళకి అసలు ఏ క్వశ్చన్ వేస్తానో కూడా తెలియదు. స్పాంటేనియస్ గా ఒక క్వశ్చన్ అడిగితే చాలా బాగా మాట్లాడారు. అంటే నాకు అనిపించింది ఏంటంటే సో ఇక్కడ సమాజానికి ఒక మనిషి జీవితానికి కావాల్సిన ఎలిమెంట్స్ కూడా దొరుకుతున్నాయన్న విషయం నాకు అర్థమైంది. సో ఏం చేస్తున్నారు దానికోసం అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ మీరు చెప్పింది కరెక్ట్ అండి. యాక్చువల్లీ ఏంటంటే వన్స్ అపాన్ ఎ టైమ్ అండి, లైక్ మరి మీ జనరేషన్ మా జనరేషన్ చెప్పలేము. ఐఎమ్ ఇంటూ 50s నౌ, క్లోజ్ టు 50. ఓకే సో మాకు ముందు జనరేషన్ కానీ మా జనరేషన్ కానీ అప్పట్లో మంచి రైటింగ్ రాస్తే రైటర్ జాబ్లు ఇచ్చేవాళ్ళు. అవును. మంచి టైప్ చేస్తే టైపిస్ట్ జాబ్లు ఇచ్చేవాళ్ళు. మా తాతయ్య గారు అంటే దస్తూరి బాగుంటుంది అనేవాడు. దస్తూరి. సో అట్లా ఉండే యాక్చువల్ కల్చర్. నౌ ద ఎరా ఇస్ గాన్ అండి. ఇప్పుడు ఆ ట్రెండ్ కాదు యాక్చువల్గా. ఓన్లీ ఎకనామిక్స్ ఉంటే ఏమి వర్కౌట్ అవుతుంది. దిస్ ఇస్ ఆల్ రౌండర్స్ ఎరా. కరెక్ట్. మీరు చెప్పినట్టు స్కిల్స్ ఉంటేనే, ఆ స్కిల్ సెట్ ఉంటేనే ఫ్లరిష్ అవుతారు. సపోజ్ ఓన్లీ అకాడమిక్స్ ఉందండి, సపోజ్ స్టూడెంట్ గాట్ సమ్ టీమ్ లీడ్ ఆపర్చునిటీ అనుకుందాం. అదర్ అండ్ అతనికి తెలియదు యాక్చువల్గా, లైక్ స్పోర్ట్స్ కానీ కల్చర్ కానీ ఏమీ తెలియదు. ఓన్లీ అకాడమిక్స్లో ఉండాలి, బుకిష్ నాలెడ్జ్ ఉండేది. కానీ అక్కడ ఏంది, పీపుల్ మేనేజ్ చేయాలి. కరెక్ట్. సో పీపుల్ మేనేజ్ చేయాలంటే దాని లీడర్షిప్ క్వాలిటీస్ ఉండవు. అబ్సల్యూట్లీ. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ స్కిల్ సెట్ లేకపోతే జనరల్ చైల్డ్ ముందుకు వెళ్ళట్లేదండి. సో ఆ స్కిల్స్ అనేది మా దృష్టిలో హోలిస్టిక్ గ్రోత్ ఉంటేనే ఎడ్యుకేషన్.